శిశిర్ఋతో మాఘమాస శుక్లపక్ష త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రం. విశేషమైన రోజు. సోమవారం అంటేనే చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడిని అలంకరించుకున్న పరమేశ్వరుని రోజు, పైగా త్రయోదశి. విశేషంగా చూస్తాము శైవశక్తికి. కానీ ఈరోజు పునర్వసు నక్షత్రం కదా. పునర్వసు నక్షత్రం అంటే మీకు ఎప్పుడైనా దాని గురించి అవగాహన తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పునర్వసు అంటే ఏం తెలుసా? పునరావృత్తి అని అర్థం. పునర్వసు నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరైనా జన్మించారు అంటే పునర్జన్మ అని అది అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. నక్షత్ర పంచక అని అద్భుతమైన సంస్కృత పుస్తకం ఉంది. పునర్వసు నక్షత్రం గురించి నారద సంహితిలో ఉంది. వాటిలో అన్నిటిలో కూడా పునర్వసు నక్షత్రంలో ఎవరు జన్మించినా పునర్వసు అంటే అది పునరావృత్తి అవుతుంది అని. అంటే పునర్వసులో ఏది ప్రారంభించినా పూర్వంలో ఏదో ప్రారంభించిన దాన్ని ఇంకా గొప్పగా ప్రారంభించినది అని అర్థం. మన ఇళ్లల్లో ఎవరైనా జన్మించున్నారు పునర్వసు నక్షత్రంలో అంటే ఆ ఇంట్లో ఉన్న పూర్వీకులే ఈ జన్మలో మళ్ళీ అదే కుటుంబంలో జన్మిస్తారు. అది పునర్వసుకున్న నక్షత్ర ఒక దివ్యమైన ఒక ప్రతిఫలం. అటువంటి పునర్వసు నక్షత్రానికి శివ మరియు విష్ణు లక్ష్మి ఆకర్షిత నక్షత్రం అని దానికి పేరు. అంటే ఇందులో 3 దేవతలు ఉన్నారు అని. అటువంటి నక్షత్రం ఈరోజు, అదే సోమవారం కూడా కలిసి వచ్చింది. ఎంత గొప్పగా భాగ్యం కదా. అందుకే ఈరోజు విశేషమైన దేవతలు ఎవరని తెలుసా? పునర్వసు నక్షత్రంలో మనం పూజించాల్సినది పునీత జయానంద. ఎవరు వీళ్ళు అంటే మహావిష్ణు ద్వారంలో ఉన్న పునీతుడు జయానందుడు. మనం జయా విజయ అంటాం కదా, అలా వీళ్ళు పునీత అంటే పావనం చేసేవారు అని అర్థం. జయ అంటే జయాన్ని విచ్చేయేవాడు. నంద అంటే పరమానందాన్ని పరమానంద గతికి తీసుకెళ్లేవారు అని అర్థం. అంత గొప్ప వరుడు. ఇటువంటి వారిని ఈరోజు ఈ నామంతో పునీత జయానందాయ నమః అనే నామాన్ని విష్ణుని స్మరిస్తూ జపిస్తే మన జీవితంలో విజయంతో పాటు ఆనందంతో పాటు తెలిసి తెలియకున్న కర్మ అంటే పావనము. ఓం పునీత జయానందాయ నమః. ఓం పునీత జయానందాయ నమః. ఓం పునీత జయానందాయ నమః. మన మాటలు ముత్యాలు లాగా ఉండాలంట. ఆ మాటలు ఇతరుల జీవితంలో వెలుగునిచ్చేలా ఉండాలంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎంతో మంది ఎన్నో భాషలు తెలుసు వాళ్ళకి, కానీ మనము ఉపయోగించే భాష వల్ల ఇతరుల జీవితంలో మార్పు వెలుగు రావాలంట. అలా ఉండాలంట మన భాష. మనకి ఇళ్లల్లో తల్లి తండ్రికి కోపం వస్తుంది. ఎటువంటి సమయంలో అంటే చిన్న పిల్లలు భోజనం తిను అంటూ ఉంటారు. వాళ్ళకి మమ్మీ నాకొద్దు అంటూ ఉంటారు. లేదో నిద్ర లేవు అంటూ ఉంటారు. మమ్మీ నేను లేవ్వను, డాడీ నేను లేవ్వను అంటుంటారు. చదువు అంటుంటారు. ఇక నేను చదువు నాకు ఇంట్రెస్ట్ లేదు, టైర్డ్గా ఉన్నాను అంటారు. ఆ సమయంలో వీళ్ళు కోపం వచ్చి, ప్రేమతో వచ్చే కోపం, దానికి భోజనం తిను అని మనం అర్చినా పర్లే, భోజనం తిను అని కొట్టినా పర్వాలేదు, మీ పిల్లలే కాబట్టి. కానీ భోజనం తిను అనే జాగాలో వెళ్ళి మింగు అంటే ఎంత కోపం వస్తుంది ఆలోచించండి. దయచేసి కోపంలో కూడా మాట్లాడినా మీ భాషలో వాళ్ళ జీవితంలో వెలుగు నింపేలా ఉండాలి. అర్థం చేసుకోండి. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా ఒక చిన్న కథ తెలియచేస్తున్నా, వినండి. పూర్వంలో ఒక శిష్యుడు భగవంతుని పూజ డైలీ చేస్తూ భగవంతుని అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ భక్తితో శ్రద్ధతో ప్రతిరోజు భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు. చేసి ఒకరోజు గురుగారి దగ్గర అడుగుతారు, గురుగారు నాకు మోక్షం కావాలి, నేను చిన్న వయసు నుంచి బ్రహ్మచారిగానే ఉన్నాను, నాకు మోక్ష మార్గాన్ని చూపించండి అంటే అప్పుడు ఆ గురుగారు, ఈ జన్మలో నీ కర్మము దహించడానికి చాలా సమయం ఉంది శిష్య, వచ్చే జన్మలో నీకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని వరాన్ని ప్రసాదించిన వెంటనే అతని జన్మంతా కూడా అలాగే ధ్యానము పూజను ఆచరిస్తూ స్వర్గస్థులైన తర్వాత ఇక నెక్స్ట్ జన్మలో పునర్వసు నక్షత్రంలో
నక్షత్రంలోనే జన్మించి అక్కడ చిన్న వయసు నుంచినే మహా తపస్వి అయి మహాజ్ఞానవంతుడై ఆఖరికి మోక్షాన్ని పొందారు అనేది కొన్ని పురాణాల్లో ఈ నక్షత్రం గురించి వస్తుంది. అంటే మనం ఈ జన్మలో ఏదైనా అనుభవించడానికి మనం కోరుకున్న కోరికలు తీరలేదు అంటే మళ్ళీ ఇంకొక జన్మలో ఎత్తి ఆ కోరికల్ని తీర్చుకుంటాము. అందుకే సంకల్పం అనేది గొప్పది. ఈ జన్మలో కొన్ని అనుభవించకపోతే ఇంకొక జన్మలో అనుభవిస్తాము. అలా జన్మ జన్మాంతరాలు కూడా పురుషార్థాలని కూడా అనుభవించి ఆఖరికి మోక్ష మార్గాన్ని ఎన్నుకుంటారు ప్రతి ఒక్కరు అనేది ఈ కథలో ఉన్న అర్థం. అందుకే ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని ఎన్నుకోండి, మంచిది కోరండి, ఇతరులకి మంచిది చేయండి, దానివల్ల మీకు మంచే అవుతుంది. మన సనాతన ధర్మంలో 6 ఋతువులు ఉంటాయి. ఈ ఒక అద్భుతమైన శక్తి ఉండేది భారత భూమికి మాత్రమే. క్లైమేట్ ని తనకు తాను డిజైన్ చేసుకునే శక్తి ఈ భారత భూమికి ఉంటుంది. అందుకే 6 ఋతువులు ఇక్కడ. అందుకే ఇక్కడే ఉత్తరాయణం, దక్షిణాయనం. అందుకే దీన్ని కర్మభూమి అంటాం. అంతేకాకుండా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తికి మొదటి ఆద్యత. అంతేకాకుండా దేవాలయాలు, శక్తిపీఠాలు మరియు భగవంతుళ్ళు జన్మించింది ప్రకృతిలో ఉన్న సమస్త 27 నక్షత్రాల ప్రభావం ఈ భూమిపై ఉంది. మరియు 9 గ్రహాల డైరెక్ట్ రేస్ ఈ భూమికే ఉంది, భారత భూమికే ఉంది, వేరే కంట్రీలకు లేదు. ఇటువంటి యోగం ఈ భారతదేశానికే ఉంది. అందుకే ఇక్కడ గ్రహఫలాలు, జ్యోతిషము, శాస్త్రము, వేదము, విద్వత్తు ఇవన్నీ ఇక్కడే జన్మించాయి. అటువంటి భారత భూమిలో జన్మించడానికి మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటున్నో ఇక్కడ జన్మిస్తాం. అటువంటి భారత భూమిని వదిలేసి మనం ప్రశాంతంగా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయిపోదామని చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎనీవే వెళ్ళండి, తప్పేం లేదు. కానీ మళ్ళీ భారత భూమిలో జన్మించాలి అని మాత్రం కోరుకోండి. అదే మన అదృష్టం. అందుకే మన సంప్రదాయాలకి మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, వాటిని పాటిస్తూ ఉండాలి. ఎందుకు ఈ విషయం తెలియచేస్తున్నా అంటే ఈ భారత భూమికి అంత ఒక విజ్ఞానం ఇక్కడ మనకి దొరుకుతుంది. ఎలా అంటే చూడండి, తూర్పులో సూర్యుడు ఉదయిస్తారు, పరమటి దిశ సూర్యుడు అస్తమిస్తాడు, అవును కదా. అయితే విండ్ ఎక్కడ ఉదయిస్తుంది? నార్త్ లో విండ్ ఉత్పత్తి దక్షిణానికి ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ వాస్తు. అంటే ఉత్తరంలో ఉదయించి దక్షిణానికి వెళ్ళేది గాలి, తూర్పులో ఉదయించి పశ్చిమటికి వెళ్ళేది సౌరశక్తి అంటే వేడి. చూసారా, ఇవన్నీ ఉన్నాయి. మరియు ప్రకృతి భూమిపై మనం ఉండాం, నీరు చుట్టూ ఉన్నాయి. పంచభూతాలతో ఒక అద్భుతమైన నిర్మాణం ఈ భూమి అయి ఉంటే ఒకవైపు సముద్రం అయితే మరొక వైపు హిమాలయాలు. అందుకే భారతదేశంలో ఉత్తర దిశ మనం ఏదైనా తలపెట్టి పడుకుంటే మనకి బాడీలో ఉన్న ఎనర్జీస్ యాంటీగా మారి అనారోగ్య సమస్య మరియు డిప్రెషన్కి వెళ్తారు అని. దాని నుంచి ఏ కారణానికి సోఫా పైన కూడా ఉత్తరపై తలపెట్టి పడుకోకండి. రోజు నిత్య నక్షత్రం పునర్వసు కదా. ఏ నక్షత్రంకి ఎలా ఉందో చూద్దాం. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి నైదవతార. ఈరోజు అంత శుభం కాదు. కోపము, ద్వేషము, పెద్దవాళ్ళు ఎవరైనా అనుకోకుండా మన పైన అవమానించేస్తారు, జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు అన్ని మీరు అనుకోండి, కాస్త నిదానమైన జరుగుతాయి. ఓర్పుతో అన్ని పనులు గెలవడానికి ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి ప్రత్తరితారా. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అంత శుభం కాదు. ఎవరిని నమ్మకండి. ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మరియు స్కామ్స్ ఇటువంటి వాటికి బలైపోతారు. జాగ్రత్త వహించడం మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారా. ఈరోజు అన్ని విధాలుగా క్షేమం ఉంటుంది. ఇటువంటి తారలో హాస్పిటల్లో అవి ఇవి జనరల్ చెకప్స్ ఇలాంటివి చేసుకోవడం, ఇంట్లో పరిశీలించుకోవడం, ఏదైనా కోర్టు ఇటువంటివి ఏదైనా ఫైల్ చేయడం దానికి చాలా శుభం, మీకు లాభదాయకం, ఉపయోగించుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార ఉంటుంది. రోజు క్షేమతార అయినాక విపత్తార ఉంటుంది, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ ఆపద అన్న రోజు మనం ఎక్కడైనా ప్రయాణాలు చేయడానికి మరియు ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి, ఏ పని చేసినా అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే దాంట్లో విపత్తులు, ఆపదలు వస్తాయండి. అటువంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈ రోజు సంపద తార. అంటే ఆర్థికంగా అభివృద్ధి, కొనుగోలు చేయడం ఇటువంటివి చాలా మంచిది. ఈరోజు చక్కగా ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. అయినంత వరకు కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల జాగ్రత్త
జాగ్రత్త ఉండడం మంచిది. ఈ రోజు అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు అంటే చూడండి, మెంటల్ హెల్త్ అంటాము, బాడీ హెల్త్, టూ హెల్త్ ని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ రోజంతా శుభమే. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తర భాద్రపద వీరికి పరమ మిత్రతార ఈరోజు అన్ని విషయాల్లో అన్ని విధాలుగా అన్ని వయసు వారికి అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఆఖరిది ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతారా. శత్రువులు కూడా మిత్రులు అయిపోతూ ఉంటారు ఇటువంటి రోజు. అందువల్ల ఈరోజు మీకు ఉపయోగమయ్యే రోజు, మీ ఫేవర్గా ఉంటుంది. చక్కగా కష్టపడి ఉపయోగం చేసుకోండి. ఈ రోజు మీ రోజు అవుతుంది. చాలా విశేషమైన పూజ మహావిష్ణువుకి ఇంట్లోనే పూజించాలి. రేపు మంగళవారం చతుర్దశి గుర్తుంచుకోండి. రేపు ఎవరైతే విష్ణుదేవుడు ముందు నెయ్యి దీపం కానీ లేదా విప్పనూనెతో కానీ దీపం వెలిగించి విష్ణు పూజ చేసిన తర్వాత గరుడ కవచం కానీ గరుడాష్టకం కానీ గరుడ శ్లోకం కానీ ఎవరి చదివినా సంతానం లేని వారికి త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది, మరియు సత్సంతానము ప్రాప్తిస్తుంది. అంతేకాదు శత్రు జయం, శత్రు విజయం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన పూజ. రేపు తప్పకుండా విష్ణువుని పూజించి గరుడ కవచాన్ని పారాయణ చేసుకోండి. ఈరోజు దివ్యమైన వాస్తు. ఎవరైనా స్నేహ భావనలో మనకి ఎవరైనా మోసం చేస్తున్నారు, లేదో స్నేహితులుగా మన దగ్గర నటిస్తున్నారు, ఎవరితో స్నేహం చేసినా అవమానాలు అనుభవిస్తున్నాము అంటే కొన్ని ఇళ్లల్లో అటువంటి ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది ఎటువంటి ఎనర్జీ అంటే మన ఇంటికి తూర్పు దిశ ఏదైనా విండోస్ నుంచి కావచ్చు, లేదో తూర్పు దిశ సింహద్వారం నుంచి కావచ్చు, తూర్పు దిశలో ఏదైనా వాస్తు దోషం అంటే అటువంటి ఎనర్జీ ఆ ఇంట్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందువలన అటువంటి ఎనర్జీస్ మన ఇంట్లో ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం కనబట్టలేము ఈ ప్రాబ్లంని. ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టడం వల్ల ఆ ఒక ఎనర్జీ వల్ల ఆ దోషం తగ్గుతుంది. ఈరోజు సోమవారం విశేషమైన రోజు. ఈ రోజు లక్ష్మికి ప్రియమైన రోజు, శివుడికి ప్రియమైన రోజు, నారాయణకి ప్రియమైన రోజు. ఈ రోజు సాయంత్రము సుగంధ తైలము, ఏదైనా పూజా స్టోర్ లో సుగంధ తైలం అమ్ముతూ ఉంటారు. సంపంగి నూనె, దవనం నూనె, శ్రీగంధపు ఇలాంటిది. సుగంధ తైలంతో స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి స్వామి వారికి బాగా రాసి తర్వాత స్వామి ఇది మహాప్రసాదం అంటూ నుదుటి పైన, కంఠం పైన, హృదయ స్థానంలో రాసుకొని తర్వాత చేతులు బాగా కడిగి మళ్ళీ గోవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాల్లోకి కాస్త కుంకుమ పువ్వ లేదో బాదాము చూర్ణం వేసి ఆ ఒక పరమేశ్వరుడికి, శివలింగానికి అభిషేకం చేసి పరమేశ్వరుడికి బిల్వదళాలతో అర్చించి పూజించి ఆఖరిలో దారిద్ర దహన శివ స్తోత్రం చదివితే మీకు ఎటువంటి దారిద్ర్యం ఉన్నా అది తగ్గుతుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మనకి ఏదైనా రావాల్సిన ధనం ఉంటే అది త్వరగా తిరిగి వస్తుంది.